అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. చిన్నపిరెడ్డి గారు ఎందుకు అనవసరంగా ఇంత మంచి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు? నాకు సమయం ఇవ్వరనో, లేకపోతే ఇంకోటి ఇవ్వరనో, లేకపోతే నాకు ఇదే కావాలనో డిమాండ్ చేయడమో, ఇది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఒక అంశం. మరొకటి బాడీ షేమింగ్లు చేసుకోవడం. ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీ రాజకీయ నాయకులు అందరూని? వాళ్ళు అవనియండి, మీరు అవనియండి, లేకపోతే ఇంకోరు అవనియండి, ఇంకోరు అవనియండి. సార్, ఈరోజు ముందు శాసన మండలికి సంబంధించి జరిగినటువంటి అంశం గురించి మాట్లాడాలి. శాసన మండలిలో టిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్టు జరిగే సందర్భంలో అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని చెప్పేసి మాట్లాడారు. దాని తర్వాతనే కదా మిగతా విషయాలన్నీ కూడా మొదలైంది. ఒక సీనియర్ నాయకుడు, ఎన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన. సరే, అచ్చెన్నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడు అనుకుందాం, కానీ నోటి ద్వారా ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది? పవిత్రమైనటువంటి అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి శాసన మండలిలో ఎంత హుందాగా ప్రదర్శించాల్సినటువంటి అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉండి, సరే ప్రతిపక్షం అంటే ఏదో టిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో అన్నా అదొక అర్థం. మంత్రి గారు సమాధానాన్ని ఇవ్వాల్సినటువంటి మంత్రి గారు సభని తప్పుదారి పట్టించడం కోసం ఇలాంటి ఇది వేదికని ఎంచుకొని ఇలా మా నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎంత బాధ అనిపించిందంటే, ప్రశాంతంగా జరుగుతున్నటువంటి దాంట్లో మాట్లాడి ఇలా చేయడం ఎంతవరకు ధర్మమో, ఎంతవరకు న్యాయమో మరి వారికే తెలియాలి. అలాంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు కూడా అయ్యా పెరగంగానే సరికాదు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరి వారు విచక్షణ తోటి జర్నీ చేయాల్సిందే, కానీ ఎవరిని ఎవరు రెచ్చగొట్టకుండా ఉంటే ప్రశాంతంగా నడుస్తుంది. వారు ఒకటంటే ఈ రెండు అంటారు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు దేని కోసం అడుగుతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిన్న మొన్న భారతీయ సిమెంట్ కి ఏదైనా ఇబ్బంది అయిందంటే, భారతీయ సిమెంట్ కనుక ఓపెనింగ్ మాకు అవకాశం ఇస్తానంటేనే, లేకపోతే అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తానంటేనే నేను వస్తానని చెప్పేసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడాలంటే నాకు తగిన సమయం కావాలి. తగిన సమయం కావాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా కానీ, ప్రతిపక్ష దానికి మాట్లాడేటటువంటి అవకాశం కానీ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. సమయం ఇస్తామంటున్నారు కదా, స్పీకర్ గారే అంటున్నారు కదా, మీరు మంచి ప్రశ్నలు ఎవడెత్తండి, ఎంతసేపు మాట్లాడాలంటే అంతసేపు నేను సమయం ఇస్తానంటున్నారు కదా సార్. సమయం ఇస్తానంటానే ఉన్నారు. 11 సీట్లకి ఎంతైతే అంతే ఇస్తామన్నారు. అక్కడే కదా 11 సీట్లకి ఎంతైతే ఇస్తామనే మాటలోనే మర్మం ఉంది. ఇక్కడ మనం అడిగేది ఏంది? ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సెక్యూరిటీ వస్తుందంటే మాకొద్దు, జీతం ఏమైనా పెరుగుతుందంటే మాకొద్దు, ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి వెహికల్స్ ఏమన్నా ఇస్తామంటే మాకొద్దు. మాకు ప్రజా సమస్యలతోటి మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఇవన్నీ కూడా మీకు వర్తించమండి, మీకు ఓన్లీ మాట్లాడే అవకాశం మాత్రం ఇస్తానని స్టేట్మెంట్ ఇవ్వనండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకు రాదు? ప్రజల కోసమే కదండి. పార్టీ పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తూ ముఖ్యమంత్రిగా ఎన్నో భారతదేశంలో ఎవరు చేయలేనన్ని పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించినటువంటి గొప్ప నాయకుడు కదా. సో ఇప్పటికైనా మీరు వెళ్ళరు. దానికోసం ప్రతి ఆరంభంలో జరిగేటటువంటి అసెంబ్లీ జరిగేటటువంటి ఆరంభంలో ప్రతిసారి జరిగేదే అయ్యన్న పాత్రుడు గారు ప్రతిసారి చెప్పేది ఏమండి, ఒకసారి ఇస్తే ఏమైందంటనా? పోనీ ఏమన్నా ప్రజాధనం ఏమన్నా వేస్ట్ అవుతుందా? కాదు కదా. మాట్లాడితే ఎందుకు ఆమెను విమర్శనం చేసిన దాని మీద ఎందుకు మాట్లాడలేదు అంటారు. లేకపోతే నిన్న గంజాయి దాని మీద పోలీసులే గంజాయి వెహికల్స్ దొరికిన దాని మీద మాట్లాడతారు. లేకపోతే ఇవే కదా సార్, ఏదన్నా ప్రజలకు సంబంధించినటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేదని అంటారు. లేకపోతే ఇవే కదా మాట్లాడేది. ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడేదానికి సమయం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దానికి సంబంధించిన సమయం మాత్రమే మాకు చాలు అని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు. ప్రతిసారి వాళ్ళంతే ఆడతారు. కాసేపు మేము ఇస్తానన్నాం, వాళ్ళు రాలేదు అనడానికి ఆయన పత్ర గారితో, స్పీకర్ గారితో ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఓకే, విజయ్ వినిపిస్తుందండి సార్?
ఎందుకంటే వాళ్ళకి ఆ హోదా అటు ఇవ్వచ్చు కదా, మీరు కూడా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. హోదా ఇస్తేనే తప్పించి మేము రాము అని చెప్పి వాళ్ళు భీష్మిచ్చి కూర్చున్నారు. ప్రజా సమస్యల మీద ఎవరో ఒకరు గలం ఇప్పాలి కదా. వాళ్ళు ఆ పట్టు మీద ఉంటే మీరు ఇది ఉంటే అసలు ఎందుకు ఈ వ్యవస్థలు ఉన్నట్టు, అసలు ఎందుకు వీళ్ళు గెలుస్తున్నట్లు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ, నేను కానీ మీ దగ్గర నుంచి ఇంకో 4